హలో లేడీస్, వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి డిజైన్స్. ఈ రోజు మనము ఈ ఇన్విజిబుల్ జిప్పర్‌ని బ్లౌజ్‌లో ఎలా కుట్టాలో చూడబోతున్నామనమాట. దానికోసం నేను ఆల్మోస్ట్ అయిపోయిన బ్లౌజ్‌ని తీసుకొని, మన చెస్ట్ మెజర్‌మెంట్ ఎంత ఉంది చూసుకోవాలనమాట. ఇక్కడొచ్చేసి నాకు 22 ఇంచులుంది. నాకు కావాల్సింది 18 ఇంచులు. అంటే 4 ఇంచులు ఎక్స్‌ట్రా ఉందనమాట. సో, ఇటువైపు 2 ఇంచుల ఖర్చు, అదే విధంగా అటువైపు 2 ఇంచుల ఖర్చు పెట్టుకోవాలనమాట. ఇప్పుడు మనం నడుము కొలుచుకుందాము. నడుము మెజర్‌మెంట్ నాకు 15.5 ఇంచులు కావాలి. అంటే నడుమొచ్చేసి 31 ఇంచులుందనమాట. ఇక్కడ దాదాపుగా 19.5 ఇంచులు అంటే 4 ఇంచులు ఎక్స్‌ట్రా ఉంది. సేమ్ ఏ విధంగా అయితే చెస్ట్ దగ్గర 2 ఇంచుల ఖర్చు పెట్టుకున్నామో, ఇక్కడ కూడా 2 ఇంచుల ఖర్చు ఈ విధంగా పెట్టేసుకోవాలి. మనం కట్ చేస్తున్నప్పుడు అన్ని చోట్ల 2 ఇంచుల ఖర్చు పెట్టుకున్నాము. ఎగ్జాక్ట్‌గా ఇక్కడ కూడా 2 ఇంచుల ఖర్చొచ్చిందనమాట. అదే విధంగా హ్యాండ్‌లో కూడా ఈ విధంగా 2 ఇంచుల ఖర్చు పెట్టుకొని, ఇలా స్ట్రెయిట్ లైన్ గీసేసుకోవాలి. గీసుకున్న ప్రకారం ఇలా అటాచ్ చేసేసుకోవాలనమాట. ఎలా అయితే ఈ సైడ్ మనం 2 ఇంచుల ఖర్చు పెట్టి కుట్టేసుకుంటున్నామో, అటువైపు కూడా అలా కుట్టేసేసుకోవాలి. 2 వైపులా మనం బ్లౌజ్‌ని క్లోజ్ చేసుకోవాలనమాట. గుర్తుపెట్టుకోండి, ఒక కుట్టు మాత్రమే వేసుకోవాలి. 2, 3 కుట్లు వేయకండి. ఒక కుట్టు ఇలా వేసుకోవాలి. అదే విధంగా ఆ సైడ్ కూడా ఇంకో కుట్టు వేసేసుకోవాలనమాట. ఇలా 2 సైడ్‌లు వేసేసిన తర్వాత మనం ఈ వైపున జిప్ పెట్టబోతున్నాం. అంటే ఎడమ వైపున పెట్టబోతున్నామనమాట. ఎటువైపయితే మనం జిప్ పెట్టబోతున్నామో, ఈ విధంగా మనం ఓపెన్ చేసేసుకోవాలి. ఓకే. ఇక్కడ నేను ఇన్విజిబుల్ జిప్పర్‌ని తీసేసుకున్నాననమాట. ఓకే. ఇదొచ్చేసి నా జిప్పు. ఓకే. ఇదొచ్చేసి రాంగ్ సైడ్ మన వైపు అంటే పైకొచ్చేలాగా రైట్ సైడ్ బ్లౌజ్ వైపెళ్ళేలాగా పెట్టుకోవాలనమాట. ఇక్కడ చూస్తే నేను ఎగ్జాక్ట్‌గా ఆ కుట్టు మీదే జిప్‌ని అరేంజ్ చేస్తున్నాను చూడండి. ఈ కుట్టు ఎలా ఉందో, ఈ జిప్‌కి మధ్య భాగం ఎగ్జాక్ట్‌గా ఆ కుట్టు మీద మాత్రమే వెళ్ళాలనమాట. అప్పుడు మాత్రమే ఇప్పుడు నేను చెప్పే టెక్నిక్ మీకు యూజ్ అవుతుంది. ఓకే. అందుకని జిప్ కదిలిపోకుండా ఉండడం కోసం నేనిలా పిన్స్ అయితే అరేంజ్ చేసుకున్నాననమాట. ఓకే. ఈ విధంగా పిన్స్ నీట్‌గా అరేంజ్ చేసేసుకున్న తర్వాత చూడండి, కుట్టు మీదకే ఎగ్జాక్ట్‌గా జిప్ మిడిల్ పోర్షన్ వచ్చింది కదా! మీరు కూడా ఈ విధంగా మాత్రమే పెట్టుకోవాలి. ఓకే. ఇలా అరేంజ్ చేసేసుకున్న తర్వాత సింగిల్ పాదం యూజ్ చేసి నేనిక్కడ ఈ జిప్ కుట్టుకుంటున్నానండి. సింగిల్ పాదం ఉంటే ఎగ్జాక్ట్‌గా ఇన్విజిబుల్ అంటే మనకి నిజంగా జిప్ ఉందో లేదో కూడా కనపడనంత నీట్‌గా వస్తుంది. ఓకే. ఆ మధ్యలో ట్రాక్ ఉంది కదా! దానికి దగ్గరగా ఇట్లా కుట్టేసుకోవాలనమాట. సింగిల్ పాదం తో మాత్రమే ఇది ఈజీ అవుతుంది. సింగిల్ పాదంతో మాత్రమే మనం అంత దగ్గరగా వేయగలం అన్నమాట. అందుకే సింగిల్ పాదం యూజ్ చేసుకోవాలి. మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. ఇలా జిప్‌ని ఓపెన్ చేసుకుంటూ, ఈ ట్రాక్ ఎగ్జాక్ట్‌గా ఆ కుట్టు మీద వచ్చే విధంగా మనం స్లోగా ఇలా కుట్టుకోవాలన్నమాట. ఇలా కుట్టుకుంటున్నప్పుడు కింద వైపు బ్లౌజ్ ఏదైనా ముడతలు పడుతుందా కూడా చూసుకుంటూ స్ట్రెయిట్‌గా చేసుకుంటూ కుట్టుకోవాలి. ఎంత లెంత్ మనకి ఈ జిప్ కావాలి అనుకుంటున్నామో, అంత లెంత్ వరకు ఈ విధంగా కుట్టేసుకోవాలి. ఓకే. ఇలా కుట్టేసేసుకున్న తర్వాత మనకు కావాల్సిన లెంత్ వచ్చిన తర్వాత ఇట్లా రఫ్ చేసేసుకొని, దీన్ని ఈ విధంగా తిప్పేసుకొని, బ్లౌజ్‌ని క్లోజ్ చేసేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ఈ పైన దాన్ని అలానే వదిలేసేస్తే మళ్ళీ కుట్టేసిన తర్వాత కిందికి రాదనమాట. ఇలా దీన్ని కిందకి అనేసేసుకొని, దీని మీద నుంచి కుట్టేసుకోవాలనమాట. ఇటువైపుకి రావాలి కదా! ఈ విధంగా దీని మీద నుంచి రఫ్ చేసుకుంటూ ఇట్లా కుట్టేసేసుకోవాలి. రఫ్ చేసుకుంటే కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటుందనమాట అంతే. ఏ విధంగా అయితే మనం ఆ ట్రాక్‌కి దగ్గరగా కుట్టేసుకున్నామో, అదే విధంగా ఇటువైపు కూడా వేసుకుంటూ కిందికొచ్చేయాలనమాట. చూడండి కుట్టు ఎంత దగ్గరగా పడుతుందో. పెట్టుకున్న పిన్స్ నిదానంగా తీసేసుకుంటూ, జిప్‌ని ఇట్లా క్లోజ్ చేసుకుంటూ, ఎగ్జాక్ట్‌గా ఆ ట్రాక్ పక్కకి ఈ విధంగా కుట్టేసుకోవాలి. మన జిప్ కుట్టడం అయితే అయిపోయిందండి. ఈ చివరకొచ్చేసిన తర్వాత, ఈ మిషన్‌తో ఎలానో కుట్టు పడదనమాట. సో, అక్కడ రఫ్ చేసేసి తీసేసుకుందాము. ఇప్పుడు మన అసలు టెక్నికొస్తుందనమాట. చూసారా? అసలిక్కడ మనకేదైనా జిప్ ఉన్నట్టు కనిపిస్తుందా? ఏదైనా కుట్టేసినట్టు కూడా కనిపించట్ల. చక్కగా ఉందనమాట. ఏదైతే మనం ఫస్ట్ మెజర్‌మెంట్ పెట్టుకొని మధ్యలో కుట్టేసుకున్నామో, ఇప్పుడు ఆ కుట్టుని మనం విప్పేసేసుకోవాలి. ఓకే.
ఇలా విప్పేయడం వల్ల ఆ ట్రాక్ ఉంది కదా! అది మనకిలా జిప్ బయటికొస్తుందనమాట. అందుకే నేను మొదటి నుంచి మీకు చెప్తున్నాను. జిప్ మిడిల్ పోర్షన్ ఎగ్జాక్ట్‌గా ఈ కుట్టు మీదకొచ్చేలాగా మాత్రమే కుట్టుకోవాలి అనేసి. ఇప్పుడు ఈ కుట్టిప్పేస్తే ఏమవుతుంది? జిప్ ఇలా బయటకొస్తుంది కదా! అప్పుడు మనం పైకి, కిందికి అనుకోవడానికి ఈజీగా ఉంటుందనమాట. మీ దగ్గర ఇలా సీమ్ రిప్పర్ ఉంటే ఓకే. లేదంటే నిదానంగా నార్మల్‌గా మన పిన్నీస్‌తో కూడా తీసేసుకోవచ్చు. ఓకే. ఇట్లా స్లోగా ఫస్ట్ మనమేసుకున్న కుట్టుని ఇట్లా కట్ చేసేసుకోవాలనమాట. చూసారా ట్రాక్ ఎలా స్లోగా బయటకొస్తుందో? ఈ విధంగా మనం ఎంత వరకైతే జిప్ కుట్టుకున్నామో అంతవరకి మధ్యలో కుట్టు తీసేసుకోవాలి. ఇలా తీయాలి గాబట్టే మొదట నేను మీకు చెప్పాననమాట. 2, 3 కుట్లేయకండి అనేసి. ఓకే. ఎందుకంటే తీసుకోడానికి ఈజీగా ఉంటుంది కదా! ఓకే. మన జిప్ చూడండి ఏమాత్రం కనిపించట్లేదనమాట. చాలా అంటే చాలా నీట్‌గా వచ్చేసింది. ఎక్స్‌ట్రా ఉన్న దారాన్ని ఇట్లా తీసేసుకుంటే చూడ్డానికి కూడా చాలా నీట్‌గా ఉంటుందనమాట. ఎంత చక్కగా అసలు జిప్ ఉందా లేదా అన్నట్టు ఫినిషింగ్ మాత్రం చాలా బా వచ్చిందండి. ఏవైతే ఎక్స్‌ట్రా మిగిలిపోయాయో వీటిని ఇలా ఫోల్డ్ చేసేసుకొని చేత్తో కుట్టుకోవాలనమాట. నేను కుడుతున్నప్పుడు చేత్తో కుడుతున్నప్పుడు వీడియో తీయలేదు. అందుకే నేను మీకు చూపించలేదు. ఇదొచ్చేసి మన బ్లౌజ్ ఫైనల్ లుక్ అన్నమాట. చూడండి. ఇది మన ఇన్విజిబుల్ జిప్పర్. బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కావాలంటే కింద కామెంట్ చేయండి. మరొక వీడియో పోస్ట్ చేస్తాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.